అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అంటే అగ్నిలోకి వారంతకు వారే వెళ్తూ ఉన్నారు అనేక మంది. అగ్ని వారిని, లేకపోతే పాతాళము వారిని లాగివేస్తుంది. వారి ప్రవర్తనను బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి అగ్ని లాగివేస్తుంది. కానీ క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి? కొందరినైనా రక్షించండి. కనీసం ఈ అధికారము మీకు ఇవ్వబడింది. పాతాళ లోకములో నుంచి పాతాళానికి వెళుతున్న వారి ప్రయాణాన్ని సంఘము డైవర్ట్ చేయగలిగిన శక్తి, అధికారము సంఘానికి ఇచ్చాడు. వారిని కనీసం కొంతమందినన్నా లాగివేయండి, కొంతమందినన్నా రక్షించండి. ఆ ద్వారాలు, లేకపోతే పాతాళము సంఘం ఎదుట నిలువనేరదు. ఆయన కనికర సంపన్నుడు. నువ్వు నేను మనము చేయవలసినట్టుగా పనులు చేసుకుంటూ వెళ్తే అనేక మందిని, లేకపోతే మనకు సంబంధించిన వారిని, మన ఉద్దేశంలో ఉన్నవారిని, మన కుటుంబాలలో ఉన్నవారిని, మన స్నేహితులను, బంధువులను, నరకానికి వెళ్తున్న వారిని రక్షించగలిగిన అధికారము సంఘానికి దేవుడిచ్చాడు. నరకానికి వెళ్తున్నారు, అగ్నిలోకి వారు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అపవిత్ర ప్రవర్తన వలననే కదా ఆ మాటనే రాయబడింది. అపవిత్ర ప్రవర్తనకు, దేవుని చిత్తములో లేని ఆలోచనలకు, మాటలకు, ప్రవర్తనకు, హృదయానికి, తలంపులకు, జీవిత విధానానికి, దీని వలన వాళ్ళు నిజంగా లాక్కెళ్ళబడుతూ ఉన్నారు నరకానికి. అయితే వారిని ఒప్పుకోదు. వాళ్ళు చేసిన పనిని సమర్థించాల్సిన అవసరంలా, కానీ భయముతో కొంతమందినన్నా లాగేదానికి కరుణించండి అని మాట మాట్లాడుతుంది. అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. అయ్యో వాళ్ళు నరకానికి వెళ్తున్నారే, వారు నరకానికి వెళ్తే నిత్యము యుగయుగములు కాలిపోతారే అని వారి పట్ల జాలి చూపించి, వాళ్ళ పట్ల కరుణించి, వారి పట్ల కనికరించి వారిని లాగివేయాలి. భయముతో. ఎందుకు భయపడాలి? ఇది నీ బాధ్యత, నా బాధ్యత. కాబట్టి సంఘము బాధ్యత అది. అలా చేయకపోతే భయపడాలి నువ్వు, నేను, మనం కదా. సంఘానికి దేవుడిచ్చిన అధికారమును బట్టి మనము ప్రవర్తించకపోతే భయపడాలి. ఆయన శరీరంలోని అవయవముగా అంటుగట్టబడిన నువ్వు నేను మన పని చేయకపోతే భయపడాలి. భయముతో అయ్యో నా పని నేను చేయాలి కదా, నా వారిని నేను రక్షించుకోవాలి కదా కదండి. భయముతో, వారి పట్ల జాలితో, వారి పట్ల కరుణించి వారి గురించి దేవాది దేవుని పాదాల వద్ద గోజాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారు ఏమైపోతారు? ఆ ప్రార్థన ఫలితము వారి నుంచి, నరకము నుండి వారిని తప్పిస్తుంది. అగ్నిలోకి లాగివేయబడుతున్న వారు రక్షించబడే అవకాశం ఉంది. ఎప్పుడు? నువ్వు నేను మనము చేయవలసిన పనులు చేస్తూ ఉన్నప్పుడు. సంఘానికి అలాంటి అధికారం ఇవ్వడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. పాతాళ లోకములో నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వారిని రక్షించగలిగిన శక్తి, అధికారము దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఎవరు సంఘం అంటే? నువ్వు నేను మనమే.